హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో క్వాలిటీ కన్స్ట్రక్షన్‌తో కట్టించిన వెస్ట్ ఫేసింగ్ 2 ఫ్లోర్స్ హౌస్ చూద్దామండి. ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా బాగా చేయించారు. లోపల కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. కన్స్ట్రక్షన్‌లో ఎక్కడా కూడా రాజీ పడకుండా కట్టించారండి. అంతా కూడా ఇంజినీర్స్ చాయిస్‌తో కట్టించారు. బయట ఎలివేషన్ కూడా చూడొచ్చండి. మనకి ఇది వెస్ట్ ఫేసింగ్‌లో కట్టించిన 2 ఫ్లోర్స్ హౌస్ అండి. ఇది 173 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఈ బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 26, 60 అండి. ఫేసింగ్ వచ్చి 26 అడుగులు ఇచ్చారు. లెంత్ వచ్చి 60 అడుగులు తీసుకున్నారండి. ఇది సెంట్స్‌లో చూస్తే 3.5 సెంట్ల వరకు వస్తుంది. ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ కూడా చూడొచ్చండి. చాలా నీట్ గా సింపుల్ డిజైన్ లో తీసుకున్నారు. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. చాలా డీసెంట్ లుక్ లో కనిపిస్తుంది. మనకి బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి 33 ఫీట్ సీసీ రోడ్ అండి. డ్రైన్స్ కూడా ఉన్నాయండి. ఫ్రెండ్స్, మనకి ఇల్లు చాలా మంచి లొకాలిటీలో కట్టించామండి. ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడ ఉంది, హౌస్ ప్రైస్ అని చెప్తున్నాం, అలాగే ఇంటి ప్లానింగ్ ఎలా ఉన్నది అనేది వీడియోలో క్లియర్ గా చెప్తామండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఫ్రంట్ గేట్ వచ్చి స్లైడింగ్ డోర్ తీసుకున్నామండి. పార్కింగ్ ఏరియా చాలా పెద్దదిగా ఇచ్చామండి. ఈజీగా ఒక 4-5 కార్లు అయితే పెడతాయండి. ఒకసారి పార్కింగ్ ఏరియా చూపిస్తాను చూడండి. పార్కింగ్ ఏరియా యూజ్ చేసిన ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫ్లోర్ కి వచ్చి యాంటీ స్కిడ్ టైల్ యూజ్ చేస్తుండే. స్ట్రైట్ గా పార్కింగ్ ఏరియా తీసుకుని ఒకసారి చూడొచ్చు. మనకు ఒక 3-4 కార్లు అయితే స్ట్రైట్ గా పార్క్ చేసుకోవచ్చండి. ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. సింపుల్ డిజైన్ లో తీసుకున్నాం. టోటల్ గా పిఓపి సీలింగ్ చేయించామండి. జిప్సమ్ సీట్స్ యూజ్ చేస్తాం. ప్రాపర్ లైటింగ్ కూడా చూడొచ్చండి. కలర్ కాంబినేషన్ కూడా సింపుల్ డిజైన్ లో తీసుకున్నాం అండి. ఇక టోటల్ గా పిల్లర్స్ అన్నిటి కూడా స్ట్రెచర్ పెయింట్ యూజ్ చేస్తాం. మనకి పక్కన ఇచ్చాం కదా, ఒకసారి చూడండి. గార్డెన్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మట్టి వేసుకుని మొక్కలు వేయించుకుంటే చాలా బాగుంటుందండి. పార్కింగ్ ఏరియా చూస్తున్నారు కదా, చాలా పెద్దదిగా వచ్చిందండి. దీనిపైన ఇంకో ఫ్లోర్ వేసుకున్నప్పుడు అది కూడా పార్కింగ్ ఏరియా చాలా బాగా యూజ్ అవుతుందండి. ప్లస్ మనకి కింద వచ్చి 1 BHK కట్టించామండి. ఇది ఆఫీస్ పర్పస్ కానీ రెంట్ల పర్పస్ కానీ యూజ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి. మనకి ఇది నార్త్ ఫేసింగ్ వస్తుంది. సెట్ బ్యాక్స్ అయితే చాలా మంచిగా ఇచ్చాము. ఇంటి చుట్టూ వైపులో కూడా తిరిగే సెట్ బ్యాక్స్ అయితే మంచిగానే ఇచ్చామండి. ప్లస్ మనకి ఇక్కడ మెయిన్ డోర్ డిజైన్ చూడొచ్చండి. టోటల్ గా టేక్ వుడ్ తీసుకున్నాం. గన్ పాలిష్ యూజ్ చేస్తామండి. ఇలా గన్ పాలిష్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి సైడ్ అయితే రాదండి. ఫ్రెండ్స్, మనం మెయిన్ డోర్ తీసుకుని లోపల కంటే మనం హాల్ తీసుకున్నాం అండి. హాల్లో యూజ్ చేసిన ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే చాలా బాగుందండి. 2x4 విత్ ఫైర్ టైల్స్ తీసుకున్నాం అండి. ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా ఒకసారి చూడండి. టోటల్ గా జిప్సమ్ సీట్స్ యూజ్ చేస్తామండి. సౌత్ వైపుకి ఒక విండో తీసుకుని లోపల విండోస్ అన్ని కూడా WPC విండోస్ తీసుకున్న గ్రానైట్ గుమ్మాలండి. మనకి హాల్ మెజర్మెంట్స్ వచ్చి 10.5x13 అండి. ఇక్కడ ఈజీగా 50 ఫెన్సెస్ టీవీ అయితే పడుతుంది. టీవీ డిజైన్ అయితే చాలా బాగుంది. టోటల్ గా వుడ్ ఫర్నిచర్ డెక్లమ్ సీట్స్ యూజ్ చేస్తాం. పక్కనే చిన్న డోర్ కూడా ఇచ్చాం. ఇందులో చిన్న చిన్న టాయ్స్ పెట్టుకోవడానికి అయితే చేయించామండి. కింద రిమోట్స్ అయి పెట్టుకున్న డ్రా టైప్ తీసుకున్నారండి. ఇక్కడ యూజ్ చేసిన డెక్లమ్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. వుడ్ వర్క్ అయితే చాలా బాగుంది. లోపల ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా మంచిగా చేయించారండి. లోపల గుమ్మాల కిటికీలన్నిటికీ కూడా గ్రానైట్ యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మన కింద వచ్చిన మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10.5x12.5 అండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దదిగానే ఇచ్చారు. ఇక్కడ కూడా సీలింగ్ డిజైన్ చూడొచ్చు. సింపుల్ డిజైన్ లో తీసుకున్నారండి. విండో కూడా చూడొచ్చు. కొంచెం హైట్ లో తీసుకున్నారండి. నార్త్ అండ్ వెస్ట్ వైపు అయితే 2 విండోస్ తీసుకున్నారు. వెస్ట్ వైపు వాళ్ళకి అయితే టోటల్ కబోర్డ్ తీసుకున్నారు. కింద స్లైడింగ్ డోర్స్ అండి. పైన వచ్చి ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారు. టోటల్ గా వుడ్ ఫినిష్ లో డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారు. స్లైడింగ్స్ కూడా చాలా ఫ్రీగానే మూవ్ అవుతుంది. మీకు ఇలా వుడ్ ఫినిష్ లో డెక్లమ్ సీట్స్ యూజ్ చేయడం వల్ల చూడడానికి చాలా డీసెంట్ గా కనిపిస్తుందండి. అలాగే లోపల కలర్స్ కూడా చాలా లైట్ కలర్స్ యూజ్ చేయడం వల్ల కూడా చాలా క్లాస్ లుక్ వచ్చిందండి. ఫ్రెండ్స్, మన బెడ్రూమ్ కి కార్నర్ లో డ్రెస్సింగ్ యూనిట్ చేయించారండి. డ్రెస్సింగ్ యూనిట్ కూడా చూడొచ్చు. ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్ లో డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారు. వర్క్ వైజ్ అయితే ఎక్కడో రాజీ పడకుండా చేయించారండి. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేయించారండి. అంతా కూడా ఇంజనీర్ చాయిస్ తో కట్టించారండి. ప్లస్ మనకి ఈ బెడ్రూమ్ కి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఇంకా చిన్న చిన్న వర్క్స్ మాత్రం బ్యాలెన్స్ ఉందని లోపల కమోడ్ సూట్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ చేసి ఇస్తారండి. లోపల బెడ్రూమ్ డోర్స్ కూడా ఫిక్సింగ్ చేయాలి. కింద ఒక హాల్ బెడ్రూమ్ ఇచ్చారు కదా, ఇక్కడ కిచెన్ కూడా తీసుకున్నారండి. ఇది ఆఫీస్ పర్పస్ కానీ రెంట్ల పర్పస్ కానీ ఇచ్చుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా తీసుకున్నారు. కిచెన్ చాలా పెద్దదిగా ఇచ్చారండి. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. మనకి ఇది మాడ్యులర్ కిచెన్ చేయించారండి. చూడడానికి చాలా క్లాస్ లుక్ గా కనిపిస్తుంది. ప్రాపర్ లైటింగ్ కూడా యూజ్ చేశారండి. కిచెన్ లో సెల్ఫ్ చాలా ఎక్కువగానే ఇచ్చారు. ఇక్కడ డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్న సెల్ఫ్స్ ఇచ్చారండి. కింద పోపు డబ్బాలు మసాలా ఐటమ్స్ పెట్టుకున్న సెల్ఫ్స్ ఇచ్చారండి. మనకి ఇక్కడ గ్రైండర్ మిక్సీ పెట్టుకున్న ప్లగ్ పాయింట్స్ ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇక్కడ హ్యాండిల్స్ కాకుండా ప్రొపల్ ఛానల్ యూజ్ చేశారండి. బాస్కెట్స్ అయితే ఇక్కడ ఇంకా ఫిక్సింగ్ చేయాలండి. సిమ్లీ పెట్టుకున్న కూడా ప్రొవిజన్ ఇచ్చారు. సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయండి. ఇక్కడ ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా చాలా క్లాస్ లుక్ లో కనిపిస్తుంది. చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చండి. ఈస్ట్ అండ్ సౌత్ వైపుకి 2 విండోస్ తీసుకున్నారు. ఇక్కడ పూజ రూమ్ అయితే రాలేదండి. పూజ మందిర్ ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్ లో పూజ రూమ్ వచ్చిందండి. ఇక్కడ టేబుల్ టాప్ వాష్ బేసిన్ ఇచ్చారు. ఇక్కడ డైనింగ్ ఏరియా కాబట్టి ఇక్కడ టేబుల్ టాప్ వాష్ బేసిన్ ఇచ్చారండి. క్రోక్రో యూనిట్ టైప్ చేయించారు. ఇక్కడ కూడా సెల్ఫ్స్ తీసుకున్నారండి. వర్క్ వైజ్ అయితే చాలా బాగా చేయించారండి. ఇవన్నీ కూడా స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకి సౌత్ సైడ్ వాష్ ఏరియా తీసుకున్నాను. వాషింగ్ మిషన్ పెట్టుకున్నా కూడా ప్లగ్ పాయింట్ ఇచ్చారండి. బిల్డింగ్ చుట్టువైపులో కూడా సెట్ బ్యాక్స్ అయితే మంచిగానే ఇచ్చారు.
ఫ్రెండ్స్ మనకి ఇల్లు ఎక్కడ ఉన్న దానికోసం మాట్లాడుకుంటే కాకినాడ సర్పవరం జంక్షన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో సంతోష్ నగర్ అయితే ఉంటుందండి. ఇది వలసపాకలోకి వస్తుంది. ఏరియా చాలా బాగుంటుందండి. ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుందండి. ఇంటి దగ్గర స్కూల్స్ కాలేజీలు ఇవన్నీ కూడా చాలా దగ్గరలోనే ఉంటాయండి. ఫ్రెండ్స్ మనకి బిల్డింగ్ నార్త్ ఈస్ట్ లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ తీసుకున్నారండి. ఫ్రెండ్స్ ఇంటి దగ్గర నుంచి ఆదిత్య ఐఐటి కాలేజ్కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుందండి. ఫ్రెండ్స్ మనకి స్టేర్ కేస్ దగ్గర ఒక వాష్రూమ్ తీసుకున్నారండి. ల్యాండింగ్ కి కాంపౌండ్ కి టచ్ అవ్వకుండా గ్యాప్ తీసుకున్నారు. బిల్డింగ్ కాకినాడలో ల్యాండింగ్ వచ్చిందండి. పార్కింగ్ ఏరియా ఒకసారి చూపిస్తాను చూడండి. చాలా పెద్దదిగానే వచ్చిందండి. సిట్ అవుట్ ఏరియా కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న పార్టీస్ ఉన్నా కూడా చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ మనకి ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ కదా, కానీ ఫస్ట్ ఫ్లోర్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుందండి. ఇక్కడ మనకి స్టెప్స్ అన్నిటికీ కూడా టైల్స్ యూజ్ చేశారు. మనకి రైలింగ్ కూడా యూజ్ చేశారండి. కన్స్ట్రక్షన్ అయితే ఎక్కడ కూడా రాజీ పడకుండా కట్టించారండి. కన్స్ట్రక్షన్ వైజ్ మీరు కట్టించుకుంటే ఎంత క్వాలిటీగా ఉంటుందో దానికి మించి అయితే కన్స్ట్రక్షన్ అయితే బాగుంటుందండి. మన పైకి అయితే వెళ్ళి చూద్దాం. కింద 1 BHK కట్టించారు. పైన వచ్చి 3 BHK ఉంటుందండి. ఒక బెడ్రూమ్ వచ్చి గెస్ట్ రూమ్ అండి. ఇక్కడ కూడా సిట్ అవుట్ ఏరియా చూడొచ్చు. ఇక్కడ యూజ్ అండ్ ఫ్లోర్ టైల్ డిజైన్ కూడా బాగుందండి. బిల్డింగ్ నార్త్ వెబ్స్ అందు కూడా సెట్ బ్యాక్స్ అయితే మంచిగానే ఇచ్చారు. దీనిపైన కావాలంటే ఇంకో 2 ఫ్లోర్స్ వరకు కూడా మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి. సింహద్వారం డిజైన్ కూడా చూడొచ్చు. సేమ్ గన్ పెయింటింగ్ యూజ్ చేస్తారండి. ఇక్కడ కూడా స్పాట్ లైట్స్ తీసుకున్నారు. ఒక విండో కూడా తీసుకున్నారండి. ఇది కూడా సిట్ అవుట్ ఏరియా కింద యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ మనకి ఈ మెయిన్ డోర్ తీసుకున్న లోపల కంటే కూడా ఇక్కడ కూడా 2x4 వెట్ఫైడ్ టైల్స్ తీసుకున్నారు. స్ట్రైట్ గా హాల్ తీసుకున్నారండి. హాల్ కూడా చాలా పెద్దదిగానే ఇచ్చారు. 10x30 సైజులో తీసుకున్నారు. విత్ వచ్చి 10 అడుగులు అండి. లెంత్ వచ్చి 30 అడుగులు తీసుకున్నారు. ఇక్కడ కూడా సీలింగ్ డిజైన్ చూడొచ్చు. సింపుల్ డిజైన్ లో ప్లైన్ గా చేయించారండి. ఇక్కడ కూడా ప్రాపర్ లైటింగ్ యూజ్ చేస్తారు. ఇక్కడ కూడా లోపల యూజ్ అయిన కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. చాలా లైట్ కలర్స్ తీసుకున్నారు. బిల్డింగ్ నార్త్ వైపు తో 2 విండోస్ తీసుకున్నారండి. ఫ్రెండ్స్ మనకి టీవీ యూనిట్ లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారండి. పక్కన గెస్ట్ రూమ్ ఇచ్చారు. ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్ అండి. మనకి ఇక్కడ కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా తీసుకున్నారు. హాల్ చూసారు కదా, చాలా స్పేసెస్ గానే వచ్చిందండి. సోఫా సెట్ అయితే బాగా సెట్ అవుతుంది. స్ట్రైట్ గా టీవీ యూనిట్ డిజైన్ తీసుకున్నారు. ఈజీగా 60 ఇంచెస్ టీవీ అయితే పడుతుందండి. టీవీ యూనిట్ దగ్గర యూజ్ చేయడం డెక్లైన్ సీట్స్ కూడా చూడొచ్చు. టీవీ యూనిట్ దగ్గర ఇలా స్పాట్ లైట్స్ యూజ్ చేయడం వల్ల చాలా లుక్ వచ్చిందని కింద నుంచి రూప్ టాప్ వరకు చేయించారు. చిన్న చిన్న టాయ్స్ పెట్టుకోవడానికైతే పక్కన సెల్ఫ్స్ ఇచ్చారండి. టోటల్ గా వుడ్ ఫినిష్ లో డెక్లమ్ సీట్స్ యూజ్ చేస్తారు. సెంటర్ లో ఈ బాక్స్ మాత్రం స్టోన్ డిజైన్ లో తీసుకున్నారండి. చూడడానికి అయితే చాలా బాగుంది. కింద రిమోట్ సైడ్ పెట్టుకున్నా కూడా సెల్ఫ్స్ ఇచ్చారండి. ఇక్కడ డ్రా టైప్ తీసుకున్నారు. లోపల గుమ్మాల కిటికీలు అన్నిటికీ కూడా గ్రానైట్ యూజ్ చేశారండి. హాల్ చూస్తున్నారు కదా, చాలా స్పేసెస్ గానే వచ్చిందండి. ఫ్రెండ్స్ మీరు కూడా ఏమైనా కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉంటే ఇలా లైట్ కలర్స్ యూజ్ చేయడానికి కొంచెం చూడండి. ఇక్కడ పార్టీషన్ డిజైన్ కూడా చూడొచ్చు. పక్కనే పూజ రూమ్ ఇచ్చారండి. ముందు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దదిగా ఇచ్చారండి. 11x14 సైజులో తీసుకున్నారు. బెడ్రూమ్ ఇలా రావడం వల్ల బెడ్ అది కూడా చాలా పర్ఫెక్ట్ గా సరిపోతుందండి. సేమ్ కింద వచ్చిన బెడ్రూమ్ కింద ఇచ్చారు. విండో కూడా కొంచెం హైట్ లో ఇచ్చారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. వెస్ట్ వైపు వాళ్ళకైతే టోటల్ గా వాల్ డ్రాప్ ఇచ్చారండి. ఇందులో ఒక విండో ఇచ్చారు. కింద వచ్చి స్లైడింగ్ డోర్స్ తీసుకున్నారు. పైన వచ్చి టాప్ ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారండి. సేమ్ ప్యాటర్న్ లో డెక్లమ్ సీట్స్ తీసుకున్నారు. స్లైడింగ్స్ కూడా చాలా ఫ్రీగానే మూవ్ అవుతుందండి. లోపల మనకి లాకర్ టైప్ అయితే తీసుకున్నాను. డ్రా టైప్ ఇచ్చారు. దీనికి కూడా లాక్స్ యూజ్ చేశారు. స్లైడింగ్ కూడా చాలా ఫ్రీగానే మూవ్ అవుతుందండి. ఆటో స్నాప్నర్స్ కూడా ఇచ్చారు. సో చూపిస్తున్నాను చూడండి. మనకి ఇలా క్లోజ్ చేసిన స్నాప్నర్ క్లోజింగ్ అయితే అవుతుంది. మనకి ఈ విండో దగ్గర ప్లగ్ పాయింట్ ఇచ్చారు. ల్యాప్టాప్ ఇలాంటివి కూడా యూజ్ చేసుకున్నకైతే చాలా బాగుంటుందండి. ఈ బెడ్రూమ్ కి కార్నర్ లో అటాచ్ వాష్రూమ్ ఇచ్చారండి. పక్కన డ్రెస్సింగ్ టేబుల్ యూనిట్ చేయించారు. సేమ్ కింద ఇచ్చినట్టుగానే చేయించారండి. వాష్రూమ్ కూడా గ్రానైట్ గుమ్మం యూజ్ చేశారు. లోపల వాల్ టైల్స్ అయితే చాలా బాగున్నాయండి. లోపల శానిటరీ ట్యాప్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ చేసి ఇస్తారండి. ఫ్రెండ్స్ మనకి జాగోర్ కంపెనీ ట్యాప్స్ అండ్ సూట్స్ ఇస్తాను. వాల్ మౌంటైన్ వస్తుందండి. ఇక్కడ ఫ్లోర్ మౌంటైన్ కాకుండా వాల్ మౌంటైన్ వస్తుందండి. వర్క్ వైజ్ అయితే ఎక్కడ కూడా రాజీ పడకుండా కన్స్ట్రక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ప్లానింగ్ వైజ్ కూడా చాలా బాగా చేయించారు ఫ్రెండ్స్. అస్సలు మిస్ చేసుకోకండి. మనకి G+1 హౌస్ కాబట్టి మనకి రెంట్లు ఇచ్చుకోవడం కూడా చాలా బాగుంటుంది. కింద సెల్లర్ ఇచ్చారు కాబట్టి దీనిపైన ఇంకో 2 ఫ్లోర్స్ వరకు కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారండి. సెకండ్ బెడ్రూమ్ కూడా చూద్దాం రండి. మనకి ఈ బెడ్రూమ్ వచ్చి 10x11 సైజులో తీసుకున్నారు. బెడ్రూమ్ లో నార్త్ వైపు ఒక విండో తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా చూపిస్తున్నాను చూడండి. ప్రాపర్ లైటింగ్ యూజ్ చేయడం కూడా చాలా బాగుందండి. వెస్ట్ వైపు వాళ్ళకైతే టోటల్ గా వాల్ డ్రాప్ చేయించారు. కింద వచ్చి స్లైడింగ్ డోర్స్ అండి. టాప్ లో ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నాను. టోటల్ గా 4 స్లైడింగ్ డోర్స్ తీసుకున్నారండి. ఇక్కడ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. గ్లాసీ ఫినిష్ తో డెక్లమ్ సీట్స్ తీసుకున్నారు. స్లైడింగ్ చూస్తున్నారు కదా, చాలా ఫ్రీగానే మూవ్ అవుతున్నాయండి. మనకి కబోర్డ్ లోని బ్యాక్ సైడ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. వాష్రూమ్ చాలా పెద్దదిగానే ఇచ్చారు.
4x10.5 సైజులో తీసుకున్న లోపల ఇచ్చిన వాల్ టైల్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. ఫ్రెండ్స్ మన వాష్రూమ్ లో వాల్ మిక్చర్స్ కాకుండా డై వాటరింగ్ కిట్లు ఇచ్చారండి. వాల్ మౌంటర్స్ తీసుకున్నారు. వాష్రూమ్స్ అయితే చాలా పెద్దగానే వచ్చినాయండి. ఫ్రెండ్స్ మీకు ఏమన్నా సైట్ ఉండి కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నా సరే మేము కన్స్ట్రక్షన్ అయితే చేస్తాం. మెటీరియల్ కాంట్రాక్ట్ తీసుకుని నీట్గా కన్స్ట్రక్షన్ అయితే చేస్తామని మీకు నచ్చిన ప్లానింగ్ లో కట్టించిస్తామండి. ఇంటీరియర్ డిజైన్స్ కూడా చేస్తామండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పూజరం తీసుకున్నారు. టోటల్ గా దీనికి కూడా టేక్ వుడ్ యూజ్ చేశారండి. డోర్ అండ్ గుమ్మం కూడా టేక్ వుడ్ యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మాకు లోపల గుమ్మాలను కూడా 7 అడుగుల హైట్ లో తీసుకున్నారు. లోపల వాల్ టైల్స్ కూడా యూజ్ చేశారండి. విండో హైట్ వరకు వాల్ టైల్స్ తీసుకున్నారు. దేవుని పెట్టుకున్న చిన్న ప్లాట్ఫామ్ కూడా చేయించారండి. పూజరం అయితే ఒక ఇద్దరికైతే సరిపోతుందండి. ఫ్రీగా చాలా బాగుంటుంది. బిల్డింగ్ ఆగ్నేయంలో కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా తీసుకున్నాను. ఇక్కడ వాల్ పార్టీషన్ డిజైన్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ స్పాట్ లైట్స్ యూజ్ చేయడం వల్ల కూడా పార్టీషన్ డిజైన్ అయితే చాలా బాగుందండి. చూడడానికి చాలా డీసెంట్ లుక్ లో క్లాస్ గా కనిపిస్తుంది. ఇక్కడ ఇచ్చిన కలర్ కాంబినేషన్ కూడా మనకి డెక్లమ్ సీట్స్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. మనకు టాప్ వరకు కూడా డిజైన్ చేయించారండి. ఈ పార్టీషన్ దాటి కొంచెం ఫ్రంట్ కి వస్తే కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా తీసుకున్నారండి. ఈ ఏరియా కూడా చాలా పెద్దదిగానే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కూడా కిచెన్ లో సెల్ఫ్స్ చాలా ఎక్కువగానే ఇచ్చారండి. ఇవన్నీ కూడా సెల్ఫ్స్ అయితే ఎక్కువగానే ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. ఇది కూడా టోటల్ గా మాడ్యులర్ కిచెన్ చేయించారు. సీలింగ్ డిజైన్ కూడా సింపుల్ డిజైన్ లో ప్లైన్ గా తీసుకున్నారండి. కిచెన్ అయితే చాలా బాగా చేయించారండి. ఈస్ట్ అండ్ సౌత్ వైపుతో 2 విండోస్ తీసుకున్నారు. ఇక్కడ గ్రైండర్ మిక్సీ పెట్టుకున్న కూడా ప్లగ్ పాయింట్స్ ఇచ్చారండి. ఇక్కడ డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్న సెల్ఫ్స్ ఇచ్చారు. సేమ్ కింద పోపు డబ్బాలు అవి పెట్టుకున్న కూడా సెల్ఫ్స్ ఇచ్చారండి. ఇవన్నీ కూడా స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకున్న సెల్ఫ్స్ అయితే ఇవన్నీ కూడా స్ట్రైట్ గా సెల్ఫ్స్ ఇచ్చారండి. సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. గ్లాసీ ఫినిష్ తో ఇలా సీట్స్ యూజ్ చేయడం వల్ల కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇక్కడ సిమ్లీ పెట్టుకున్న ప్రౌజన్ ఇచ్చారు. కిచెన్ లో వర్క్ వైజ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో చేయించారండి. చాలా బాగా చేయించారు. చూడగానే మనకి అట్రాక్టివ్ లుక్ లో కనిపిస్తుంది. ఈ టాప్ ఇవన్నీ కూడా సెల్ఫ్స్ తో కవర్ చేశారండి. ఈ ప్లాట్ఫామ్ కింద 6 బాస్కెట్స్ ఇచ్చారు. ఇవి ఎస్ఎస్ బాస్కెట్స్ తీసుకున్నారండి. ప్రొపైల్ ఛానల్స్ యూజ్ చేశారు. హ్యాండిల్స్ కాకుండా ప్రొపైల్ ఛానల్ యూజ్ చేశారు. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ కూడా ప్రొపైల్ లైటింగ్ తీసుకున్నారు. కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా చాలా పెద్దగా వచ్చింది. ఇక్కడ కూడా క్రోకరీ యూనిట్ టైప్ తీసుకున్నారు. పక్కన ఫ్రిడ్జ్ పెట్టుకుని ఒక పాయింట్ ఇచ్చారు. ఇక టేబుల్ టాప్ వాష్ బేసిన్ వస్తుందండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కూడా సౌత్ డోర్ ఇచ్చారు కదా, అవుట్ సైడ్ కి అయితే వెళ్ళి చూద్దామండి. మనకి ఇక్కడ కూడా వాష్ ఏరియా తీసుకున్నారు. వాష్ ఏరియా అండ్ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అయితే పాయింట్ ఇచ్చారండి. టోటల్ గా మనకు వాల్ టైల్స్ తో కవర్ చేశారు. ఇక్కడ సేఫ్టీ గ్రిల్ కూడా వేలా చేంజ్ చేస్తున్నారండి. వర్క్ అయితే ఎక్కడ కూడా రాజీ పడకుండా అంతా కూడా ముందుగా ప్లానింగ్ గా చేయించారని మనం వచ్చి డైరెక్ట్ పాలు పొంగించుకుని రెడీ టు మూవ్ హౌస్ అండి. ఇది ఫుల్లీ ఫర్నిచర్డ్ హౌస్ అండి. మనం వచ్చి ఎటువంటి వర్క్ చేసుకునే పని అయితే లేదు. మనకి టీవీ రైట్ సైడ్ గెస్ట్ రూమ్ ఇచ్చారండి. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ మాత్రం ఉండదు. ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x11 సైజులో తీసుకున్నారు. దీన్ని గెస్ట్ రూమ్ కింద అయితే యూజ్ చేసుకోవాలండి. నార్త్ వైపుకి అయితే విండో తీసుకున్నారు. ఈస్ట్ వైపు వాల్కి అయితే వాల్ డ్రాప్ చేయించారండి. డోర్ పక్కన వాల్ డ్రాప్ చేయించారు. ఇక్కడ కూడా స్లైడింగ్ డోర్స్ తీసుకున్నారండి. ఇక్కడ ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. వుడ్ ఫినిష్ లో తీసుకున్నారు. పైన వచ్చి ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారండి. ఫుల్లీ ఫర్నిచర్డ్ హౌస్ అండి. మనకి వెస్ట్ వైపు కూడా సింహద్వారం ఇచ్చారండి. ఇక్కడ బాల్కనీ వస్తుంది. ఇది కూడా టోటల్ గా టేక్ వుడ్ తో సింహద్వారం ఇచ్చారు. సేమ్ మనకి ఫ్రంట్ మెయిన్ డోర్ కి ఏదైతే యూజ్ చేశారో ఇక్కడ కూడా అది యూజ్ చేశారండి. మనకి ఎక్కడ కూడా సిట్ అవుట్ ఏరియా కింద వచ్చింది. ఇది బాల్కనీ వచ్చిందండి. ఫ్రెండ్స్ మనకి ఇది వెస్ట్ ఫేసింగ్ లో కట్టించిన 2 ఫ్లోర్స్ బిల్డింగ్ అండి. ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే 1,30,00,000 చెప్తున్నాండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 1,30,00,000 చెప్తున్నామండి. ప్రైస్ అయితే ఫైనల్ అయితే కాదండి, నెగోషియబుల్ అయితే ఉంది. మాట్లాడుకుంటే ఇంకా తగ్గిస్తామండి. మనకు లోన్ కూడా వస్తుంది. దగ్గర ఒక 80% కూడా బ్యాంక్ లోన్ వస్తుందని మీకు నచ్చిన బ్యాంక్ లో చేంజ్ చేస్తామండి. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామని సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నంబర్ కాల్ చేయండి. మీరు కాల్ చేసిన మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. ఫ్రెండ్స్ మీరు హౌస్ చూడడానికి వద్దామంటే కొంచెం ముందుగానే మాకు ఇన్ఫార్మ్ చేసేస్తే రండి, మేమే దగ్గర చూపిస్తామండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.